జ్యోత్స్న చంప పగలగొట్టే నిజాన్ని బయటపెట్టిన కార్తీక్ దీప షాక్లో శివనారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 6,000 రూపాయలు ఉండే ఎస్ఎఫ్టీ ధర ఇప్పుడు కేవలం 3,600 రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు. క్లోజింగ్ సేల్ లో ఉన్నాయి కాబట్టి ఈ ధరకు ఇస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని పోచారంలో ఇన్ఫోసిస్ కి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఈ ఫ్లాట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు వెంటనే వస్తే మీకు నచ్చిన ఫ్లాట్ ని సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేసి మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. వైరా ఫోన్ చేసి జ్యోత్స్న చేసిన కుట్రని కార్తీక్ ముందు బయట పెడతాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే అది విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. జ్యోత్స్న మామూలు ఆడది కాదు. నేను తనని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే అది నాతోనే కుమ్మక్కయ్యి మరొక 10 కోట్లు బ్లాక్మెయిల్ చేసి తన తల్లిదండ్రుల దగ్గరే నొక్కేయాలని చూసింది. అలాంటి ఆడది. దాంతో జాగ్రత్తగా ఉండండి, నేను మళ్ళీ వస్తాను, నా రివెంజ్ అయితే తీరలేదు అని అంటూ ఇక చెప్తూ ఉంటాడు. జాగ్రత్త, ఆ జ్యోత్స్న మామూలు ఆడది కాదు అని చెప్పడంతో అప్పుడే ఇక అంటూ ఉంటుంది దీప. చెప్పాను కదా బావా, అన్నం తినిపించే చేతిని అది నమిలి కొరికేస్తుందని. అలాంటి దాన్ని మనం ఇంకా క్షమిస్తూ రావడం మనం చేసే తప్పే అవుతుంది అని అంటూ ఉంటుంది దీప. ఇన్ని రోజులు వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారని ఆలోచించి ఆ జ్యోత్స్న చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు మాత్రం అలా జరగకూడదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అవును బావా, ఈసారి మాత్రం గట్టిగానే చెప్పాలి బుద్ధి జ్యోత్స్నకి అని అంటూ ఉంటుంది దీప. ఇక ఉదయం అవ్వంగానే పారిజాతం అయితే కాఫీ తీసుకొని ఇక శివనారాయణకి అయితే ఇస్తుంది. ఎంతో ఆనందంగా ఉంటుంది. అప్పుడే దశరథ అయితే ఏంటి పిన్ని, నీ ముఖంలో ఏదో తెలియని ఆనందం కనపడుతుంది అని అంటూ ఉంటాడు దశరథ. అవును దశరథ, మొట్టమొదటిసారి మీ నాన్న నన్ను పొగిడారు, నా కష్టానికి తగిన ఫలితాన్ని ఆయన నాకు ఇచ్చారు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఏంటి నాన్న ఇదంతా అని అంటూ ఉంటాడు దశరథ. జ్యోత్స్నని కార్తీక్తో కలిసి పారిజాతం కూడా కాపాడింది కదరా, అందుకని ఇన్ని రోజులు పారిజాతం ఏం చేసినా కూడా నేను తనని తిడుతూనో లేకపోతే ఏదోటి అనేవాడిని. కానీ ఈరోజు జ్యోత్స్న ప్రాణాలతో బయటపడిందంటే దానికి కారణం పారిజాతమే కదా అని అంటూ ఉంటాడు ఇక శివనారాయణ. అప్పుడే ఇక శివనారాయణ మాటలకి అవునా, నువ్వు చెప్పింది నిజమేనా, నిజంగానే పిన్ని కూడా చాలా సహాయం చేసింది అని అంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక సుమిత్ర వచ్చి అవునత్తయ్య గారు, జ్యోత్స్న కిడ్నాప్ అయిందని విషయం తెలుసుకున్నాక నేను ఆ బాధలో మిమ్మల్ని కూడా తిట్టేశాను, నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే నేను ఆడదాన్నే సుమిత్ర, నీ బాధని నేను అర్థం చేసుకోగలను, నేనేమీ అనుకోలేదులే అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న వచ్చి మా గ్రాని అలాంటి మాటలేమీ పట్టించుకోదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఇక కార్తీక్ దీప అయితే వస్తారు. అప్పుడే ఇక కార్తీక్ని చూసి అంటూ ఉంటాడు శివనారాయణ, చేతికి గాయమైంది కదరా, అయినా ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు పెద్దసారు, కొన్ని పెండింగ్ అయిపోయిన పనులు ఉన్నాయి, అవి పూర్తి చేద్దామని వచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని జ్యోత్స్న అయితే బావ దేని గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఏంటి పెద్ద మేడం, కిడ్నాప్ అయిన తర్వాత మీరు భయం పెట్టుకోవడం బెదరడం ఏమీ లేదు కదా, అత్త నీ కూతురు రౌడీల్ని చూసి బాగా బెదిరిపోయినట్టుంది, మరి దిష్టి ఏమీ తీయలేదా అని అడుగుతూ ఉంటే అవునరా మర్చిపోయాను ఆ సంగతి, దిష్టి తీస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. కిడ్నాప్ అయినా సరే ఎక్కడ ఒక గీత కూడా ఇంత రక్తం కూడా రాలేదు జ్యోత్స్నకి. ఆ కిడ్నాపర్స్ జ్యోత్స్నని ఒక మహారాణిలా చూసుకున్నట్టున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇదేంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు, అసలు బావకి ఏమన్నా నిజాలు తెలిసాయా, తెలిసే ఛాన్సే లేదే, ఆ వైరా పారిపోయాడు కదా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక సుమిత్ర అయితే జ్యోత్స్నకి దిష్టి తీస్తుంది. దిష్టి తీసిన తర్వాత అప్పుడే ఇక దీప దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది ఏమీ అనుకోక దీప, నిన్న నేను జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ అలా మాట్లాడాల్సి వచ్చింది అని అంటూ ఉంటే అమ్మ మనసు ఆ మాత్రం అర్థం చేసుకోలేను అనుకుంటున్నావమ్మా, నేను కూడా అమ్మనే కదా, కానీ కొంతమంది ఆడవాళ్ళు అమ్మ మనసుని అర్థం చేసుకోలేరు, డబ్బు కోసం తల్లి ప్రేమని కూడా
అమ్మేయడానికి చూస్తారు కొంతమంది దుర్మార్గులు అని అంటూ జ్యోత్స్న వైపు చూస్తూ దీప అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న వైపు చూస్తూ దీప అలా మాట్లాడేసరికి ఇక జ్యోత్స్నకైతే అనుమానం అయితే మొదలవుతుంది. ఇక అనుమానం మొదలైన తర్వాత ఏదో జరిగింది, అందుకే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. బావా, నేను బయటికి వెళ్ళాలి, నాతో వస్తావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక వస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక ఇంతలో దశరథ అయితే వాడి చేతికి గాయమైంది, నీకు తెలుసు కదా, మరి వాడెలా వస్తాడు నీతో అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే పర్వాలేదు, నేను వెళ్తాను చిన్న సారు, రండి మరదలు గారు, అయ్యో పెద్ద మేడం గారు అని కార్తీక్ అయితే అంటాడు. అప్పుడే కార్తీక్ అలా అన్న తర్వాత ఇక దీప అయితే కార్తీక్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఫోను ఆన్లోనే ఉంచు, ఇక్కడ నా ఫోన్ కూడా ఆన్లోనే ఉంటుంది, అదేం చేస్తుందో నాకు తెలియాలి అని అంటూ ఉంటుంది దీప. సరే దీప అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే తర్వాత కార్తీక్ అలా అన్న తర్వాత జ్యోత్స్న అలాగే కార్తీక్ ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత జ్యోత్స్న అయితే కారు ఆపమని చెప్తుంది. జ్యోత్స్న కారు ఆపమని చెప్పి ఇక కారు అయితే దిగుతారు ఇద్దరు కూడా. దీప అయితే ఇక మాటలు వింటూనే ఉంటుంది. కార్తీక్ తన ఫోన్ని జేబులో పెట్టుకొని కిందకి దిగుతాడు. ఇక తర్వాత జ్యోత్స్న కార్తీక్ని కౌగిలించుకొని నా ప్రాణాలని కాపాడావు బావా, చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది. ఏంటిదంతా, నిన్న కూడా అందరి ముందు ఇలాగే చేశావు, నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక ఆ మాటలు విని దీప షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, బావా ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సింది, ఇక నేను మాత్రం నిన్ను వదలలేను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న చెంప పగలగొడతాడు కార్తీక్. అయితే ఇప్పటి వరకు ఓర్చుకుంటూ వచ్చాను, ఇక ఓర్చుకోవడం నాకు సహనం అంతా కూడా చచ్చిపోయింది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇంకా జ్యోత్స్న అంటూ ఉంటుంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోక తప్పదు, నా మెడలో తాళి కట్టక తప్పదు, మర్చిపోయావా, అగ్రిమెంటు మీద సంతకం పెట్టావు, కొన్ని పేపర్స్ మీదే నాకు కావాల్సినవి నేను రాసుకున్నాను, ఇంకా మిగతావి ఖాళీగానే ఉన్నాయి, దాని మీద నేను ఏమి రాస్తానో తెలుసా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని రాస్తాను, అప్పుడు నువ్వు ఎలా అడ్డు చెప్తావో ఏం చేస్తావో అది కూడా నేను చూస్తాను అని అంటూ ఉంటే ఆ రోజు నా భార్య ప్రాణాలను అడ్డం పెట్టుకొని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఆ రోజు శౌర్య ప్రాణాలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు 50 లక్షలు ఆపరేషన్కి కావాల్సి వచ్చింది. అప్పుడు నువ్వు దీప దగ్గరికి వచ్చి నన్ను ఇచ్చేయమని అడిగావు, 50 లక్షలు ఇస్తే నీ కూతురు బ్రతుకుతుంది, మా బావని నాకు ఇచ్చే అన్నావు. కానీ దీప కూతురు ప్రాణాలు పలంగా పెట్టి నన్ను నీకు ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకుంది. నేను నిమిషం కూడా ఆలోచించకుండా దీప ప్రాణాపాయ స్థితిలో ఉందని, ఏమైపోతుందని భయంతో నీకు అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టాను. ఆ రోజు బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన డోనర్స్ని అందరినీ కూడా ఆపేసి నా భార్య ప్రాణాలతో చెలగాటమాడావు, నన్ను బ్లాక్మెయిల్ చేసి సంతకం పెట్టించుకున్నావు. మరి తాతకి ఏం చెప్పావో నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా ఈ అగ్రిమెంట్కి ఒప్పుకున్నారు. నాకు తెలిసి నువ్వు చేసింది ఏది కూడా చెప్పుండవు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే బాగా చెప్పావు బావా, నేను చేసింది ఎందుకు చెప్తాను, నేను చేసింది చెప్తే వాళ్ళు ఊరుకుంటారా, చంప పగలగొడతారు. అందుకని నువ్వు తాతని ఇష్టం వచ్చినట్లు తిట్టావని, నోటికొచ్చినట్లు మాట్లాడావని అన్నీ కూడా చెప్పాను, వాళ్ళు నమ్మేశారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చూసుకో బావా, సాయంత్రం లోపు అగ్రిమెంట్ మీద రాసి నీ చేత రేపొద్దున్న తాళి కట్టించుకోబోతున్నాను, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. పద ఇంటికి వెళ్దాం, మళ్ళీ అందరూ టెన్షన్ పడతారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఇదంతా కూడా మొత్తం కాల్లో ఉన్న దీప అయితే వినేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక నిన్ను క్షమించకూడదే, నిన్ను క్షమించానంటే నేను చాలా పెద్ద తప్పు చేసిందాన్ని అవుతాను, నా జీవితాన్ని నేను వదిలేసుకున్న దాన్ని అవుతాను, అందుకని నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను, రా ఇంటికి రా, నీ సంగతి తేల్చేస్తాను. ఇప్పటి వరకు సహనంతో బాధతో ఉన్న దీపని చూసావు,
ఇప్పుడు ఆ దీప తన భర్తని లాక్కుంటూ ఉంటే మహంకాళై ఎలా విజృంభిస్తుందో చూద్దు గాని దీపని చూసి వణికిపోవాలి నువ్వు అని అనుకుంటూ ఉంటుంది దీప. తరువాత ఇక జ్యోత్స్న కార్తీక్ ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే, మమ్మీ భోజనం చేసావా అని అంటూ ఉంటే, ఇంకా చేయలేదు, ఎక్కడికి వెళ్ళారు మీరు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. పని మీద వెళ్ళాం కదా మమ్మీ, ఎక్కడికంటే ఏం చెప్తాను, ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. సరే నాకు ఒక పని ఉంది, నా గదిలోకి వెళ్తున్నాను, 1 గంట వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు కొంచెం వర్క్ ఉంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏం వర్క్ జ్యోత్స్న అని అంటూ ఉంటుంది దీప అయితే జ్యోత్స్నాని. అప్పుడు ఇక కార్తీక్ అయితే దీప అని అనగానే, నువ్వు ఆగు బావా, కాసేపు నన్ను జ్యోత్స్నాతో మాట్లాడనివ్వు అని అంటూ ఉంటుంది దీప అయితే. ఏం పని చేసుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నాని. దీప అయితే, ఏదో వర్క్ చేసుకున్నానని చెప్పాను కదా, మళ్ళీ అలా అడుగుతావేంటి అని అంటూ ఉంటే జ్యోత్స్న చెంప పగలగొడుతుంది దీప. అప్పుడే ఇక సుమిత్ర, ఏ దీప నా కూతుర్ని, మీరు ఆగండమ్మా, కాసేపు మీరు మౌనంగా ఉండండి. ఇప్పటి వరకు మీ ముఖం చూసే ఇదేం చేసినా సరే నేను చూస్తూ ఉండిపోయాను తప్ప మాట్లాడలేదు, కేవలం మీకోసమే. కానీ ఇప్పుడు ఇది హద్దులు దాటేసింది, ఇక దీన్ని క్షమించే అవసరమే లేదు. మీరు అలా చూస్తూ ఉండండి. ఏంటే చెప్పు, నువ్వేం తప్పులు చేశావో, ఎన్నెన్ని కాపురాలు కూల్చాలనుకున్నావో చెప్పవే, చెప్పు అని అంటూ ఉంటే, ఏంటి దీప నేనేం చేశాను అని అంటూ ఉంటే, ఎందుకే అమ్మ ముందు ఏదో పెద్ద అమాయకురాల్లాగా నటిస్తున్నావా? నువ్వేం చేశావో చెప్పనా? ఆ రోజు నేను కోపంగా మీ ఇంటికి ఎందుకు వచ్చాను? నువ్వు కావాలని ఆ గౌతమ్ గురించి తన నిజస్వరూపం తెలుసుకున్నా సరే నిశ్చితార్థానికి ఒప్పుకొని నన్ను అందరూ తప్పు పట్టేలాగా చేయాలనుకున్నావు. శత్రువైన ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని ఆ రోజు నిశ్చితార్థాన్ని నేను ఆపాలని చూశాను. ఇదే అవకాశంగా తీసుకొని నువ్వు అనుకూలంగా మార్చుకొని అందరి దృష్టిలో నన్ను చెడ్డదానివి చేశావు. నిజం తెలుసుకొని నీ దగ్గరికి వస్తే నువ్వు రివాల్వర్ తీసుకొని వచ్చి ఆ రివాల్వర్ నా చేతికే ఇచ్చి భలే నాటకం ఆడావు. కోర్టులో నేను నిర్దోషినని చెప్పినా వీళ్ళెవ్వరినీ కూడా నమ్మకుండా లేకుండా చేశావు. ఆ తర్వాత అన్నీ చక్కబడ్డాయి అనుకునేలోపు నువ్వేం చేసావే? కంపెనీ సీఈఓని చేస్తే ఏం చేసావు? 3 కోట్లు సొంత కంపెనీలోనే స్కామ్ చేశావు. ఆ విషయాన్ని మేమెవరమైనా బయట పెట్టామా? బయట పెట్టలేదు. ఎందుకంటే కేవలం సుమిత్రమ్మ కోసమే. తను ఆరోగ్యం బాగోలేదు, విషయాలు తెలిస్తే తను తట్టుకోలేదని. రెండోసారి గౌతమ్ గాడు నిశ్చితార్థానికి నీతో చేసుకోవడానికి వచ్చినప్పుడు కూడా నీకు నిజం తెలుసు, కానీ మేమే ఆపుతామని నువ్వు ప్రయత్నించావు. అప్పుడు కూడా జాలిపడి నీ జీవితం నాశనం అయితే తట్టుకోలేరని అప్పుడు కూడా మేమే ఆపాము. కానీ నువ్వు అంతటితో ఆగావా? నువ్వు చేసినవన్నీ ఇప్పుడు చెప్పనా? చెప్పడం కాదు, వినిపిస్తాను వీళ్ళకి, వినండి. ఇప్పుడు జ్యోత్స్న నా భర్తని బయటికి తీసుకువెళ్ళింది కదా, ఎందుకు అనుకుంటున్నారా? ఒక్కసారి వినండి అని అంటూ ఇక వినిపిస్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్న చేసిన పనులన్నీ కూడా తన నోటితోనే తను బయట పెట్టినది ఆ వీడియో కాల్ రికార్డ్ అయితే అందరికీ వినిపిస్తుంది. దీప అది విని ఒక్కసారి సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఆ వైరా జ్యోత్స్న మీద కోపంతో కిడ్నాప్ చేశాడు, కానీ ఆ వైరాతోనే తను బేరాలాడింది. నువ్వు 20 కోట్లు అడుగుతున్నావు, 30 కోట్లు అడిగి 10 కోట్లు నాకు ఇవ్వు అని ఇక్కడ మీరు కూతురు కోసం గుండె పగిలేలా ఏడుస్తూ కూతురు ఏమైపోతుందని ఎవరు కాపాడాలనుకున్న వాళ్ళని అపార్థం చేసుకొని మీరు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు. కానీ మీ కూతురు ఇక్కడ మీరు పడుతున్న ఆవేదనలో ఇంత కూడా తను పడలేదు. అక్కడ ఆ వైరాతో కలిసి చేతులు కలిపింది. వాడు ఈ ఇంటి శత్రువు అని తెలుసు, అయినా సరే మావయ్య గారిని సీఈఓ సీట్లోంచి దింపేయాలని ఆ వెధవతో చేతులు కలిపి కాశీని అడ్డం పెట్టుకొని కాశీని మావయ్యని వైరాని అరెస్ట్ చేయించింది. ఆ తర్వాత మావయ్య గారు నిజాలు బయటపడడంతో బావ నిజాన్ని బయట పెట్టడంతో జ్యోత్స్న బయటికి వచ్చింది. అప్పటికి తెలుసు ఇదంతా జ్యోత్స్ననే బావ చేసిందని బావకి తెలుసు.
కానీ మీరెక్కడ బాధపడతారా అని ఈ నిజాలు బయట పెట్టలేదు. ఈ జ్యోత్స్న తను చేసిన తప్పులు ఏమీ కూడా బయటపడడం లేదు. తప్పు చేసిన ఎవ్వరూ కూడా మా వాళ్ళకి చెప్పర్లే అని ధీమాతో తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది. ఇది బెదిరించి అగ్రిమెంట్ రాయించుకొని ఇప్పుడు మా బావనే పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. ఇలాంటి దాన్ని నేనెందుకు ఇక క్షమించాలి అని అంటూ ఉంటుంది దీప. అయితే అప్పుడే ఇవన్నీ విని సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే మమ్మీ ఇదంతా దీప నా మీద కోపంతోనే చేస్తుంది. దీప కడుపులో ఏదో పెట్టేసుకుంది నా మీద, అందుకని లేనిపోని అన్నీ కూడా చూపించి కావాలని నన్ను ఇరికిస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న చెంప పగలగొడుతుంది సుమిత్ర. అయితే ఇక జ్యోత్స్న చెంప పగలగొట్టి అంటూ ఉంటుంది, నీ నోటితోనే నువ్వే కదే చెప్పావు, ఆ కాల్ రికార్డులో అదే కదా ఉంది. ఇంకా దీప నీ మీద అబద్ధం చెప్తుందంటావేంటి? రే కార్తీక్, ఏంట్రా ఇదంతా? ఇంత చేస్తున్న ఈ జ్యోత్స్న గురించి ఎందుకు నువ్వు నిజాల్ని బయట పెట్టలేకపోతున్నావు అని అంటూ ఉంటే, కూతురు మీద పంచప్రాణాలు పెట్టుకున్నావు కదత్తా, నువ్వేమైపోతావని భయంతోనే నిజాలను నేను బయట పెట్టలేదు అని అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న, నువ్వు ఎన్ని తప్పులు చేసావు, అసలు నువ్వు మా కడుపున ఎలా పుట్టావు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే సుమిత్ర అయితే మీరన్నది కరెక్టేనండి, ఇలాంటి దుర్మార్గురాలు మన కడుపున ఎలా పుట్టిందో నాకు కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే ఇక జ్యోత్స్నకి పెళ్లి చేసి పంపించేద్దాము, దీన్ని ఏ అమెరికానో పంపించేద్దాము, మన కళ్ళ ముందు ఉండొద్దు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ, మమ్మీ అది కాదు మమ్మీ, నేను చెప్పేది విను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మా సహనాన్ని పరీక్షించుకో జ్యోత్స్న అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇక సుమిత్ర అన్న మాటలకి అప్పుడే ఇక జ్యోత్స్న అయితే శివనారాయణ దగ్గరికి వెళ్ళి, తాత ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను, నన్ను క్షమించు తాత అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం జ్యోత్స్న గదిలోకి వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ని తీసుకురా అని అంటూ ఉంటాడు. శివనారాయణ అయితే సరేనండి అని పారిజాతం అయితే వెళ్తుంది. ఇక పారిజాతం వెళ్ళి అగ్రిమెంట్స్ పేపర్స్ని తీసుకొస్తుంది. ఇదిగోండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితే, తాత ఏంటి ఇదంతా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, రే ఆ రోజు జ్యోత్స్న నా దగ్గరికి వచ్చి నువ్వు నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడావని చెప్పి తను మా అన్ని చెప్పింది. అప్పుడు నీ మీద కోపంతో తను చేసింది కరెక్టే అని మేం కూడా తన మాట విని నిన్ను అపార్థం చేసుకున్నాము. కానీ నీ భార్య ప్రాణాల్ని పలంగా పెట్టి వచ్చిన డోనర్స్ని ఆపేసి నీ చేత సంతకం పెట్టించుకుందంటే అసలు జ్యోత్స్న ఇంత దుర్మార్గురాలా అని నాకు అనిపిస్తుంది. నువ్వు ఇంకా కూడా ఈ అగ్రిమెంట్ పేపర్స్ని ఇంకా ఉంచుదామని ఎలా అనుకుంటున్నావు? తన స్వార్థానికి తన ఇష్టం వచ్చినట్టు తను రాసుకుంటూ పోతూ ఉంటే నువ్వు తన మాటే వింటావా? నీకంటూ కుటుంబం లేదా? అంటే ఇప్పుడు అగ్రిమెంట్ మీద తన మెడలో తాళి కట్టమని తను రాస్తే నువ్వు కట్టేసి నీ భార్యకి అన్యాయం చేస్తావా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇంకా ఆలోచిస్తున్నావేంటి బావా? శివనారాయణ గారు చేస్తుంది కరెక్టే తాతయ్య గారు, మీరు చింపేయండి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అవి చింపితే 10 కోట్లు అని అంటూ ఉంటే అప్పుడు ఇక జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. సుమిత్ర అయితే 10 కోట్లు అన్నావంటే చెంప పగిలిపోతుంది, మావయ్య గారు చింపేయండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక జ్యోత్స్నకి షాక్ ఇస్తూ శివనారాయణ సంతకం పెట్టిన కార్తీక్ సంతకం పెట్టిన అగ్రిమెంట్స్ పేపర్స్ అన్నీ కూడా చింపేస్తాడు. ఇక అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.